మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ టు ఎలా ఈజీగా పాస్ కావచ్చో తెలుసుకుందాం అనమాట. దీంట్లో మనకి 5 టాపిక్స్ ఉంటాయి, మీకు తెలుసు కదండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి, కన్జైన్మెంట్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, జాయింట్ వెంచర్, నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి కాస్త థియరీ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అలాగే థియరీ రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉన్నట్టు ఇంకో చాప్టర్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనమాట. రెండింటి మీద కొంచెం థియరీ చదువుకోవచ్చు. తర్వాత కన్జైన్మెంట్ నుంచి కూడా కాస్త థియరీ రావడానికి ఛాయిస్ అనేది ఉంది. అయితే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ప్యాటర్న్ మారిందండి. కంప్లీట్గా ప్రాబ్లమ్సే మనకి ఇస్తున్నారు. కాబట్టి 2 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్గా నేర్చుకోవాలి విత్ నోటింగ్ ఛార్జెస్ అనమాట, ఎండార్స్మెంట్, ఇవన్నీ కూడా. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో క్యాపిటల్ కంపారిజన్ మెథడ్లో మనకి కంపల్సరీ లెక్క ఉంటుంది షార్ట్లో. తర్వాత మళ్ళీ మనకి ఈ సబ్స్క్రిప్షన్స్ క్యాల్కులేషన్ ఉంటుంది చూడండి. అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి, లాస్ట్ ఇయర్ మైనస్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ మైనస్ చేయాలి, అదొకటి వస్తుందండి. ఇక్కడ చూడండి, ఒక ప్రీవియస్ పేపర్ మీకు చాలా క్లారిటీగానే కనిపిస్తుందండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అంటే పేపర్ చూడంగానే ఇదే వచ్చేస్తుందని కాదు, బట్ యూ విల్ గెట్ ఐడియా కదా. ఇక్కడ ప్రింట్ అవ్వలేదండి, 1 మినిట్ చూడండి. ఈ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ డిజైనర్ ఆఫ్ ద బిల్ అనమాట. ఇందాకది ఒక ప్రీవియస్ పేపర్, ఇది ఒక ప్రీవియస్ పేపర్. అది ఎక్కువ ప్రింట్ అవ్వలేదండి, అందుకే ఇది చూపిస్తున్నాను నేను. తీసుకోండి అమ్మా. డిఫైన్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్. దీని తర్వాత మనకు చూసినట్లయితే గోపాల్ ఆఫ్ గుంటూరు అని చెప్పి ఒక కన్జైన్మెంట్ ప్రాబ్లం వచ్చింది విత్ ఇన్వాయిస్ ప్రైస్ అనుకుంటా. అది చూడండి. క్లోజింగ్ స్టాక్ క్యాల్కులేషన్ కంపల్సరీ నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్జైన్మెంట్, ఎప్పుడు కూడా ఇంపార్టెంటే అది. తర్వాత జాయింట్ వెంచర్లో ఒక ప్రాబ్లం వచ్చింది. దీని తర్వాత సింగిల్ ఎంట్రీలో మనకి కన్వర్షన్ మెథడ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్ వేయాలి. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేసి క్యాపిటల్ కనుక్కొని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి. చూడండి, డెటార్స్ అకౌంట్ అండ్ క్రెడిటార్స్ అకౌంట్ మీద కూడా మనకు ప్రాబ్లం రావచ్చు. అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో చాలామంది అడుగుతున్నారు, సార్ థియరీ రావచ్చా డిఫరెన్స్ బిట్వీన్ రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని చెప్పి. ఎస్, చాయిస్ ఈజ్ దేర్ అనమాట. కంప్లీట్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, క్లారిటీగానే ఉంది కదా. మనం డెఫినెట్లీ డిస్కస్ చేద్దాం ఎలా ఈజీగా పాస్ కావాలి ఈ పేపర్ అనేది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను చాలా క్లాసెస్ కూడా చెప్పున్నాను ఈ సబ్జెక్ట్ మీద. So I will definitely help you. All the best.